నరసింహ ఓకేనా? ఓకే సార్, ఇప్పుడు కంటిన్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఐ మీన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వెబ్సైట్ అండ్ వెబ్ అప్లికేషన్? ఓకే. సో వాట్ ఈస్ ద difference between website and web application? Do you have any idea? I mean, మీకు ఏమైనా తెలుసా డిఫరెన్స్ బిట్వీన్ ద వెబ్సైట్ అండ్ వెబ్ అప్లికేషన్? అసలు అంటే వెబ్సైట్ అండ్ దీన్ని అంటారు, వెబ్ అప్లికేషన్ అండ్ దీన్ని అంటారు. అంటే మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు. అంటే స్టాటికల్ గా వర్క్ చేసి ఒకటి, డైనమిక్ గా వర్క్ చేసి అని తెలుసు సార్. అవి టూ టైప్స్ ఉంటాయని. ఓకే కరెక్ట్. సో బేసిక్ గా ఒక వెబ్సైట్ మీన్స్ లైక్ ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ స్టాటిక్ వెబ్ పేజెస్. వెబ్సైట్ మీన్స్ ఇట్స్ ఏ collection of static web pages. సో బేసిక్గా ఈ స్టాటిక్ వెబ్ పేజెస్ ఏంటంటే మనం స్టాటిక్ కంటెంట్ ఏదైతే మనము ఆ వెబ్సైట్ లో పేస్ట్ చేస్తామో ఓన్లీ ఆ కంటెంట్ మాత్రం, అంటే ఎవ్రీ టైం ఆ కంటెంట్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ ఏ స్టాటిక్ వెబ్సైట్ లైక్ డూ యూ నీడ్ యాంగులర్ ఆర్ రియాక్ట్? అవి అంటే యాంగులర్ కానీ రియాక్ట్ కానీ అసలు ఏం అవసరం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన సింపుల్ స్టాటిక్ వెబ్ పేజెస్ క్రియేట్ చేయాలంటే ఓన్లీ HTML, CSS, జావాస్క్రిప్ట్, బూట్స్ట్రాప్ తో చేయొచ్చు అనమాట. మీకు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అంటే వాట్ ఈస్ మీన్ బై స్టాటిక్ వెబ్సైట్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి కాలేజ్ ఏదో తీసుకుంటాను, మెయిన్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే. సో మనం ఈ పర్టికులర్ వెబ్సైట్ తీసుకున్నట్టయితే బేసిక్ గా ఇక్కడ మనకు ఉన్నాయి కదా, అబౌట్ ఏసెల్ మెషిన్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ. సో ఇవేంటంటే ఈ లోగోస్ కానీ ఇవి ఆల్వేస్ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైం ఇవి కామన్ గా ఉంటాయి అనమాట. సో అంటే ఇవి ఏం చేంజ్ అవ్వమాట, స్టాటిక్ గా ఇలానే ఉంటాయి అనమాట. సో వన్స్ మనం ఒకసారి కంటెంట్ అప్డేట్ చేస్తే ఈ పర్టికులర్ డేటా అనేది ఏం చేంజ్ అవ్వదు అనమాట. సో వీటిలోని ఇక్కడ మనకి పర్టికులర్ యాక్షన్స్ అంటే ఏముండవు, డైనమిక్ యాక్షన్స్ అంటే ఏముండవు అనమాట. సో ఇలాంటి కేటగిరీ వచ్చేసరికి మనకి స్టాటిక్ వెబ్సైట్స్ అంటాం అనమాట బేసిక్ గా. అంటే ఒక ఇన్ఫర్మేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనం డిస్ప్లే చేయడం కోసము మనం కంటెంట్ మొత్తం ఒక వెబ్సైట్ లాగా తయారు చేస్తాం అనమాట. సో అలాంటి వాటి ఏంటంటే స్టాటిక్ వెబ్సైట్స్ అంటారు. అంటే కాలేజ్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ వేరే నీకు ఇంకా కాలేజ్ లేని సమ్ ఆర్గనైజేషన్ టైప్స్ ఉంటాయి కదా. సో అంటే జస్ట్ వాళ్ళు ఏమంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే ఏమన్నా నియర్ బై రెస్టారెంట్స్ కానీ అలాంటివి ఏంటంటే అవి మొత్తం స్టాటిక్ వెబ్సైట్స్ అనమాట. సో వేరే డైనమిక్ వెబ్సైట్స్ అంటే ఏంటంటే ఓవర్ ద టైం అంటే డేటా అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బటన్ మీద క్లిక్ చేశాను, బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు వేరే అంటే ఎంప్లాయీ డేటా ఏమైనా గెట్ చేసుకోవడం కానీ, లేదా సమ్ ప్రొడక్ట్స్ డేటా ఏమైనా గెట్ చేసుకోవడం కానీ. సో ఇలాంటి సినారియోస్ వస్తే మనకి ఏంటంటే వాటిని డైనమిక్ వెబ్సైట్స్ అంటాం అనమాట. వెబ్ అప్లికేషన్స్ ఆర్ dynamic web apps. So the data will continuously updates or like will changes. సో డేటా అనేది తీసుకుంటే చేంజ్ అవుతుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే అమెజాన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అంటాను. అమెజాన్ ఆర్ పేటిఎం. సో వీటిని డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ అంటారు అనమాట. ఒక నిమిషం మనకి న్యూ ట్యాబ్ ఓపెన్ చేద్దాం, అంటే మీటింగ్ కంట్రోల్స్ ప్రాబ్లం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అమెజాన్ వెబ్సైట్ ని తీసుకున్నాను.
సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ మెనూ ఇలా ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టుడే స్టిల్స్ క్లిక్ చేస్తాను. వన్స్ నేను క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు యాడ్ దిస్ పర్టిక్యులర్ ఐటమ్ టు ద కార్ట్ అంటే నేను కార్ట్ లేదు ఇది బై చేసుకుంటున్నాను. సో వన్స్ ఇప్పుడు నేను ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకొక యాక్షన్ అనేది అంటే డైనమిక్ గా జరుగుతుంది అనమాట. అంటే మనకి వేరే అంటే లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి బ్యాక్ ఎండ్ నుంచి వస్తున్నాయి అనమాట. సో ఇలాంటి యాక్షన్స్ మొత్తం ఏంటంటే మనకి డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ అంటారు అనమాట. సో లైక్ ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ ఎనీ డైనమిక్ వెబ్ అప్లికేషన్ సో వీ మస్ట్ గో విత్ ద ఎనీ వన్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్స్ లైక్ యాంగులర్ ఆర్ రియాక్ట్. సో బేసిక్ ఏంటంటే మనము అసలు ఫ్రేమ్వర్క్స్ ఎందుకు అంటే ఫ్రేమ్వర్క్స్ లేకుండా మనము ప్లెయిన్ HTML CSS జావా స్క్రిప్ట్ బూట్ స్ట్రాప్ తో అమెజాన్ వెబ్సైట్ ని డెవలప్ చేయలేమా? ఒకవేళ డెవలప్ చేయాల్సి వస్తే వాట్ ఆర్ ఆల్ ద ఛాలెంజెస్ లైక్ వీఆర్ గోయింగ్ టు ఫేస్. సో బేసిక్ గా ఏంటంటే ఈ అమెజాన్ అనేది ఒక డైనమిక్ వెబ్ అప్లికేషన్ కదా. సో ఇటువంటి ఇలాంటి కాంప్లెక్స్ వెబ్ అప్లికేషన్ మనం డెవలప్ చేయాలంటే సో మనకి ఏంటంటే కోడ్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కోడ్ స్ట్రక్చర్ అంటే బేసిక్ గా ఇక్కడ యూజ్ చేస్తే ఈ వెబ్ అప్లికేషన్ చూస్తే లైక్ వీ కెన్ హ్యావ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ వెబ్ పేజెస్ అండ్ ఆ వెబ్ పేజెస్ కూడా అన్ని ఏంటంటే డైనమిక్ గా జనరేట్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడైతే మనం ఈ ప్రొడక్ట్స్ కానీ అప్డేట్ చేస్తూ ఉంటారో అప్డేట్ చేసిన వల్ల ఆ న్యూ పేజెస్ డైనమిక్ గా జనరేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా డైనమిక్ గా జనరేట్ చేయడానికి ఏంటంటే మనం ఓన్లీ ప్లెయిన్ HTML CSS జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనము ఈ కాంప్లెక్స్ వెబ్ అప్లికేషన్ ని మనము డెవలప్ చేయలేము అనమాట. అంటే చేయొచ్చు అంటే బట్ సమ్ ఎక్స్టెంట్ అనమాట. సమ్ ఎక్స్టెంట్ వరకు చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే వన్స్ మనం డెవలప్ చేసిన తర్వాత వాటిని కోడ్ సెక్షన్ కానీ లేకపోతే వాటిని మోడల్ వైజ్ కానీ మెయింటైన్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఏంటంటే ఫ్రేమ్వర్క్స్ అనేది ఎగ్జిస్ట్ చేయడం అంటే వెబ్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రేమ్వర్క్స్ రాయడం స్టార్ట్ చేస్తారు. సో ఆ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసి మనం ఏంటంటే ఇలా కాంప్లెక్స్ వెబ్ అప్లికేషన్ ని మనము డెవలప్ చేయొచ్చు అనమాట. సో మీకు మామూలుగా అండ్ బేసిక్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ అంటే వెబ్సైట్ కానీ వెబ్ అప్లికేషన్ అర్థమైంది అనుకుంటాను. ఓకే సార్, అర్థమైంది సార్. సో ఇది వచ్చేసి ఈ టూ డిఫరెన్సెస్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకి ఒక అంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ we'll see like what are all the technologies we need to learn. The first one is the HTML. Okay. HTML is like hypertext, a markup language. So it is used to display the content. సో బేసిక్గా అంటే మనకు వెబ్ పేజ్లో మనకు టెక్స్ట్ కానీ కంటెంట్ కానీ సంథింగ్ ఇమేజ్ కానీ ఏమైనా మనకి డిస్ప్లే చేయాలంటే ఏమన్నా డిస్ప్లే చేయాలంటే మనకి ఈ HTML యూస్ చేస్తాం అనమాట. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ యూస్ చేస్తాం అనమాట. సో బేసిక్గా అంటే లైక్ డూ యూ హ్యావ్ ఎనీ అదర్ లాంగ్వేజెస్ అంటే అదర్ దెన్ HTML అంటే మనకి వేరే ఏమైనా లాంగ్వేజెస్ ఉన్నాయా మీకు తెలిసినవి? లేవు సార్, ఇది ఒకటే సార్ దీంట్లో. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ వెబ్ పేజ్ లైక్ స్టాటిక్ వెబ్ పేజ్ ఆర్ లైక్ ఎనీ వెబ్ పేజ్ సో వీ షుడ్ యూస్ ద HTML only, like we don't have any other language. So only by use browser will understand the only HTML language అనమాట. సో HTML ఒకటి నెక్స్ట్ వచ్చేసి CSS అనమాట. క్యాస్కేడింగ్ స్టైల్ స్టేట్స్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు బ్యూటిఫై the static content. సో బేసిక్లీ CSS ఏంటంటే మనకి ప్లెయిన్ HTML యూస్ చేస్తే మనకి ఏంటంటే స్టాటిక్ కంటెంట్ డిస్ప్లే చేస్తాము. డిస్ప్లే చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు చేంజ్ ద కలర్ ఆఫ్ పారాగ్రాఫ్ కానీ లేదంటే దాన్ని ఒక ఇమేజ్ ని మిడిల్ కి అలైన్మెంట్ చేయాలి. సో వీటన్నిటికి ఏంటంటే మనకి CSS యూస్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జావా స్క్రిప్ట్. It is a JavaScript is a scripting language used to develop dynamic web pages. సో బేసిక్గా జావా మనకి ఓన్లీ HTML CSS ఏంటంటే మనకి ఒక స్టాటిక్ వెబ్సైట్ ని క్రియేట్ చేయొచ్చు. బట్ జావా స్క్రిప్ట్ ఏం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మనం ఇందాక అమెజాన్ వెబ్సైట్ లో చూసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ మీద క్లిక్ చేస్తాను. ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఒక యాక్షన్ జరగాలన్నమాట. డైనమిక్ యాక్షన్. ఇక్కడ ఏం జరిగింది మనకి ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే
ఇంకొక న్యూ పేజ్ కి మనం రీడైరెక్ట్ అయ్యామన్నమాట. సో ఇలాంటి అవును. డైనమిక్ యాక్షన్స్ మొత్తం అంటే ఈ ఫంక్షనాలిటీ మొత్తం మనం రాయడం కోసం ఏంటంటే మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. లెన్ ఫర్ ఓకే సార్. ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సబ్మిట్ ద యూజర్ డేటా టు ద బ్యాక్ ఎండ్. సో దానికోసం ఏంటంటే మనం ఒక ఫార్మ్ క్రియేట్ చేస్తాము. ఫార్మ్ క్రియేట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఫిల్లింగ్ ద ఆల్ ద డేటా, సో వన్స్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద సబ్మిట్ ద ఫార్మ్ ఆర్ సబ్మిట్ ద ఎంప్లాయీ డేటా. సో it will interact with the backend API calls, and you can submit data to the backend. సో ఇటువంటి ఇంటరాక్షన్స్ కోసం ఏంటంటే మనకి జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇవి 3 కంపల్సరీ నేర్చుకోవాలండి. అంటే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏంటంటే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఫుల్ ఫ్లెడ్జ్ ఒక మీ ఓన్‌గా ఒక వెబ్ అప్లికేషన్‌ని డెవలప్ చేయాలంటే ఈ 3 లాంగ్వేజెస్ అనేది కంపల్సరీగా చేయాలన్నమాట. అంటే కంపల్సరీ యూ షుడ్ హావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ దీస్ 3 లాంగ్వేజెస్. నెక్స్ట్ ఏంటంటే మనకి jQuery ఉందన్నమాట. సరే. ఇట్ యాంగులర్‌కి ఈస్ ఏ జేక్యూరీ అవసరం సార్ ఇది? యాంగులర్‌కి అవసరం లేదు. అంటే నేను యాంగులర్ పర్స్పెక్టివ్ చెప్పట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఓకే. ఒక ఫ్రంట్ ఎండ్‌కి అంటే సమ్‌టైమ్స్ కొంతమంది అంటే యాంగులర్ యూజ్ చేయకపోవచ్చు. లేదంటే వాళ్ళు ఓన్లీ ప్లెయిన్ జావా స్క్రిప్ట్ తోటి ఏమన్నా వాళ్ళ ఇంటర్నల్‌గా వెబ్ అప్లికేషన్ ఏమన్నా కావాలనుకోవచ్చు. అంటే అట్ ద టైమ్ హ్మ్. HTML, CSS, జావా స్క్రిప్ట్, jQuery, బూట్‌స్ట్రాప్‌తోని చేయొచ్చు. ఓకే. సో అంటే యాంగులర్‌కి అవసరం లేదు. బట్ ఇఫ్ యూ హావ్ ద నాలెడ్జ్ ఆఫ్ jQuery, సో ఇట్ విల్ బి ద యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇట్ ఈస్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. సో బేసిక్‌గా jQuery ఏం చేస్తదంటే మనకి జావా స్క్రిప్ట్‌లో ఒక ఫంక్షన్ మనం ఒక 4-5 లైన్స్ ఫంక్షన్ రాస్తే, ఆ ఫంక్షన్ ఒక చిన్న టాస్క్‌ని అంటే ఒక జావా స్క్రిప్ట్‌లో ఒక 10 లైన్స్ రాస్తే, సో బై యూజింగ్ jQuery వి కెన్ అచీవ్ ద సేమ్ టాస్క్ యూజింగ్ 2-3 లైన్స్ అన్నమాట. ఆహా! అంటే మనకి జావా స్క్రిప్ట్ కోడ్‌ని తగ్గిస్తదన్నమాట. మామూలుగా జావా స్క్రిప్ట్ కోడ్ మనం ఒక ఫైల్ అక్కడ 10 లైన్స్ రాస్తే సిమిలర్ ఫంక్షనాలిటీ లేదా సిమిలర్ టాస్క్ కోసం బట్ jQueryలో ఏంటంటే ఒక 2-3 లైన్స్‌తో అయిపోతదన్నమాట. అంటే మనకి ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయన్నమాట. ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ మనకి HTMLని ఉన్న డామ్‌ని మానిప్యులేట్ చేయడం కోసం మనం jQueryని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బూట్‌స్ట్రాప్ అన్నమాట. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ రెస్పాన్సివ్ వెబ్ పేజెస్. సో బేసిక్‌గా మీకేమైనా ఐడియా ఉందండి? వాట్ ఈస్ మీన్ బై రెస్పాన్సివ్ వెబ్ పేజెస్? నో సార్. తెలవదు సార్ ఇది. సో బేసిక్‌గా రెస్పాన్సివ్ వెబ్ పేజెస్ అంటే ఏంటంటే, సో నౌ-ఏ-డేస్ ఏంటంటే ఓల్డెన్ డేస్‌లో ఏంటంటే మనకు ఒక వెబ్‌సైట్‌ని డెవలప్ చేసేటప్పుడు ఏంటంటే, అది ఓన్లీ ఒక పర్టిక్యులర్ డివైస్‌కి అంటే పర్టిక్యులర్ డివైస్ మీన్స్ అంటే ఓన్లీ పర్టిక్యులర్ ల్యాప్‌టాప్ కానీ లేదా డెస్క్‌టాప్ కానీ ఆ పర్టిక్యులర్ రిజల్యూషన్‌కి సెట్ అయ్యేటట్టుగా ఓల్డెన్ డేస్‌లో అలా చేసేవాళ్ళండి. కానీ ఇప్పుడేంటంటే ఇప్పుడు నువ్వు ఒక వెబ్ అప్లికేషన్ తీసుకున్నా గానీ ఇట్ షుడ్ సపోర్ట్ టు ఆల్ ద డివైసెస్. ఆల్ ద డివైసెస్ అంటే అది మనకి లార్జ్ డెస్క్‌టాప్‌లో అవ్వాలి, లేదా ల్యాప్‌టాప్‌లో అవ్వాలి, టాబ్లెట్‌లో అవ్వాలి, మొబైల్ స్క్రీన్స్‌లో కూడా అది డిస్‌ప్లే అవ్వాలన్నమాట. సో దీనికోసం ఏంటంటే మన బూట్‌స్ట్రాప్ అనే ఒక ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేసి మనం ఆ రెస్పాన్సివ్‌నెస్‌ని అచీవ్ చేయొచ్చన్నమాట. సో నేను మీకోసారి చూపిస్తాను మామూలుగా రెస్పాన్సివ్‌నెస్ అంటే ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లిప్‌కార్టే తీసుకుంటానండి. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ తీసుకుందాం. ఓకే సార్. సో మనకేంటంటే ఇది మనకి ల్యాప్‌టాప్ రిజల్యూషన్‌లో ఇలా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని మినిమైజ్ చేస్తాను. మినిమైజ్ ఇక్కడ చూడండి మామూలుగా ఇదేంటంటే ఇది టాబ్లెట్ రిజల్యూషన్ అనమాట. టాబ్లెట్ రిజల్యూషన్ గాని లేకపోతే మొబైల్ రిజల్యూషన్ అనమాట. బట్ ఏంటంటే ఆ! ఈ ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ మనది ఇది డెవలప్ చేయలేదు. బట్ ఐ విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేటీఎం అంటాను. అంటే వీళ్ళకి ఐ మీన్ యాప్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు రెస్పాన్సివ్‌నెస్ చేయలేదు. బట్ ఇది చెక్ చేద్దాం. ఇది కూడా చేయలేదు. And I'll type Infosys.
ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు చూస్తే మనకి లార్జ్ డెస్క్‌టాప్‌లో ఇక్కడ మీకు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లోగో ఉంది. ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం మెనూ ఉంది. కాన్స్టెంట్‌గా ఎప్పుడైతే నేను ఇలా మినిమైజ్ చేస్తున్నట్టే మన రిజల్యూషన్ ఎప్పుడైతే నేను చేంజ్ చేస్తున్నానో ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ ఇమేజ్ కానీ ఈ లోగో మొత్తం అడ్జస్ట్ అవుతుంది. సెర్చ్ బార్‌కి వస్తుంది. మెనూ మొత్తం పెంచుకోండి. అంటే టాబ్లెట్‌లో డిస్‌ప్లే అనేది ఇలా అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్స్ ఇక్కడ క్లిక్ చేస్తే మెనూ ఇక్కడ వస్తదన్నమాట. సో దీన్ని రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటారంట. అంటే మొబైల్‌లో ఎలా డిస్‌ప్లే అవ్వాలి, లేకపోతే లార్జ్ డెస్క్‌టాప్‌లో ఎలా డిస్‌ప్లే అవ్వాలి, ల్యాప్‌టాప్‌తో ఎలా డిస్‌ప్లే అవ్వాలి మామూలుగా వ్యూ అనేది. సో ఇక్కడ చూడండి మనకి మొబైల్ డివైస్ కాబట్టి ఇది ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు. ఈ మెనూ కూడా ఇక్కడికెళ్ళిపోయింది. ఇక్కడ చిన్నగా ఇలా అయిపోయింది మొత్తం. అంటే నార్మల్ ల్యాప్‌టాప్ డిస్‌ప్లే కాకుండా. సో ఇటువంటి దాన్ని అచీవ్ చేయడానికి ఏంటంటే మనకి బూట్‌స్ట్రాప్ ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేస్తాం అన్నమాట. అంటే రెస్పాన్సివ్ అంటే ఒక్కొక్క డివైస్‌లో ఒక్కొక్కలాగా డిస్‌ప్లే అవ్వాలన్నమాట. మీరు ఇందాక చూసాం కదా మనకి ఏది ఫ్లిప్‌కార్ట్ ఉంది కదా! అది కట్ అయిపోతుంది సార్ అది. కట్ అయిపోతుంది. ఇలా ఉండొద్దన్నమాట. ఇలా ఉంటే రాంగ్ అన్నమాట బేసిక్‌గా. సో ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇది మొత్తం కట్ అయిపోయింది చూడండి. అవునవును. ఇదేంటంటే ఓల్డ్ వెబ్‌సైట్స్ ఇలా ఉండేది. బట్ ఫ్లిప్‌కార్ట్ ఎందుకు చేయలేదంటే అతనికి మామూలుగా మొబైల్ యాప్స్ కానీ డిఫాల్ట్ ఇవి అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి అతను మొబైల్ యూజర్స్ కానీ చేయలేదన్నమాట. సో ఇలా ఉండకూడదన్నమాట. సో వెనెవర్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు డెవలప్ ఎనీ వెబ్ అప్లికేషన్ ఇట్ షుడ్ బి రెస్పాన్సివ్. అంటే అది అన్ని డివైస్‌కి సపోర్ట్ చేయాలన్నమాట మామూలుగా. అంటే మొబైల్ అయితే ఒక వ్యూ, టాబ్లెట్ అయితే ఒక వ్యూ, లేకపోతే డెస్క్‌టాప్ అయితే ఇంకొక వ్యూ. అలా ముందే మనం డిసైడ్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఇక్కడైతే ఈ మెనూ ఇక్కడ రావాలి ఇలా. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు రెస్పాన్సివ్ నేను ఇలా మినిమైజ్ చేశాను కదా! మినిమైజ్ చేస్తే మనకు తెలుస్తుంది కదా! లేదంటే ఇక్కడ నేను జస్ట్ ఒక రైట్ క్లిక్ ఇస్తానండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ క్లిక్ చేద్దాం. లాస్ట్ ఆప్షన్. వన్స్ నేను ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ క్లిక్ చేయంగానే సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఉంది కదా! ఈ మొబైల్ డివైస్ దీన్ని రెస్పాన్సివ్‌నెస్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. సో వన్స్ ఇప్పుడు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ రెస్పాన్సివ్ ఉంది. ఇది రిజల్యూషన్ అన్నమాట. విడ్త్, హైట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ చేంజ్ చేసుకుంటాను. ఇక్కడ మొబైల్ డివైస్ చూడండి. మోటో G4, గెలాక్సీ లేకపోతే ఐఫోన్, ఐప్యాడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐప్యాడ్ తీసుకుంటాను. ఐప్యాడ్‌లో అయితే ఇలా కనిపిస్తది అన్నమాట. అంటే మనం చెక్ చేసుకోవచ్చు రెస్పాన్సివ్ ఏ ఫోన్‌లో ఎలా కనిపిస్తది ఏంటి అని. ఓకే. సో ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేశాను అనుకోండి. ఇక్కడ మెనూ వస్తుంది మనకి. సరే నేను యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నీకు కావాలంటే మన ఓన్ రిజల్యూషన్ తీసుకోవచ్చు అన్నమాట ఇక్కడ కావాలంటే. ఇది మొబైల్ స్మాల్ కదా! లేకపోతే ఇక్కడ మొబైల్ మీడియం, మొబైల్ లార్జ్. ఇది వచ్చేసి టాబ్లెట్ అన్నమాట. టాబ్లెట్‌లో అయితే ఈ వెబ్‌సైట్ మీద ఇలా డిస్‌ప్లే అవుతుందన్నమాట. ఇది ల్యాప్‌టాప్ అయితే ఇలా డిస్‌ప్లే అవుతుంది. సో దీన్ని రెస్పాన్సివ్‌నెస్ ఉంటుంది. దీన్ని ఏంటంటే మనము బూట్‌స్ట్రాప్ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి మనం అచీవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే సార్. సో మనకేంటంటే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ అంటే HTML, CSS, జావాస్క్రిప్ట్, jQuery, బూట్‌స్ట్రాప్ ఇవేంటంటే ఇవి కంపల్సరీగా కావాలన్నమాట బేసిక్‌గా. ఈ 4 కావాలి. సో వీటితో పాటు లేటెస్ట్‌గా ఏంటంటే ఎనీ వన్ ఆఫ్ ద ఫ్రేమ్‌వర్క్ యాంగులర్ ఆర్ రియాక్ట్. సో మనకేంటంటే మనం ఈ కోర్స్‌లో యాంగులర్ నేర్చుకోబోతున్నాము. సో అంటే మనకి యాంగులర్ ద్వారా కూడా అంటే మనకి ఔట్ సైడ్ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. వన్స్ యూ హావ్ 2 to 5 years ఎక్స్‌పీరియన్స్. సో విల్ గెట్ ద మోర్ టాస్క్స్ అన్నమాట. ఓకే. మనం ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా! బేసిక్‌గా అసలకి వాట్ ఆర్ ఆల్ ద రోల్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మామూలుగా. అసలు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ దేనికి? అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి బయట ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అంటున్నారు కదా! అట్లా అది ఎందుకు ఎక్కువ ఉంటాయి మామూలుగా? అంటే ఎనీ ఐడియా మీకేమన్నా? అంటే ఇక్కడ బిజినెస్ సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి కదా సార్. అంటే మెయిన్ వెబ్ అప్లికేషన్‌ని తయారు చేయాలంటే ఫ్రంట్ ఎండ్ నుంచి ఎక్కువ చేస్తున్నాం కదా సార్. అంటే కరెక్ట్ నరసింహ. సో బేసిక్‌గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎనీ న్యూ బిజినెస్ ఆర్ న్యూ ప్రొడక్ట్. సో ఇట్ షుడ్ బి ఇట్ ఈస్ ఎ ఈజీ వే టు రీచ్ ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ద ఆడియన్స్ ఇన్ ఎ ఈజీ వే మీన్స్ వన్ ఆఫ్ ద ప్లాట్‌ఫార్మ్ వాస్ వెబ్‌సైట్. వెబ్ అప్లికేషన్ అన్నమాట. సో మనకి ఏ న్యూ బిజినెస్ గాని లేదా ఏ న్యూ ప్రొడక్ట్ లాంచ్ చేసినా గాని కంపల్సరీగా మనకి టార్గెటెడ్ ఆడియన్స్ రీచ్ కావాలంటే మనకి వెబ్‌సైట్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఈజీ ఆప్షన్ అన్నమాట. అంటే కంపేర్ టు అదర్ మొబైల్ యాప్స్ కానీ వేరేది. సో మనకి నువ్వు ఏ చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి చిన్న బిజినెస్ కూడా కంపల్సరీగా వెబ్‌సైట్ అనేది ఇస్తున్నారన్నమాట. సో వన్స్ ఈ వెబ్‌సైట్ ఇవ్వడం వల్ల ఎవ్రీవన్ కెన్ యాక్సెస్ అండ్ నౌ-ఏ-డేస్ ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ఉంది. సో అందరూ యాక్సెస్ ఇవ్వగలుగుతారన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనకి మార్కెట్ కూడా చాలా బాగుంది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ ఏంటంటే మనకి ఆ వెబ్‌సైట్స్‌ని డెవలప్ చేస్తుంటారన్నమాట.
సో దానివల్ల మనకి ఏంటంటే వెబ్ డెవలపర్స్ హై డిమాండ్ ఉంటుంది అనమాట. ఓకే సార్. సో ఇంతవరకు క్లియర్ గా నరసింహ, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నో సార్, అంటే ఇంతవరకు లేదు సార్. బేసిక్ గా అసలుకి మనకి వెబ్సైట్ ఎందుకు మామూలుగా, అంటే అసలు వెబ్ డెవలపర్ కి మనకి ఏమేమి లాంగ్వేజెస్ కావాలి? నాకు ఇక్కడ 2 పాయింట్లు కొత్తది. అంటే jQuery అనేది మనకి జావాస్క్రిప్ట్ లైబ్రరీ సార్. అది మనకి జావాస్క్రిప్ట్ యా యా దాన్ని యా jQuery అనేది జావా స్క్రిప్ట్ లైబ్రరీ అనమాట. అంటే బేసిక్ ఏంటంటే ఇప్పుడు మనకి jQueryని మన ఒక వెబ్ అప్లికేషన్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ jQuery ప్లగిన్ యూజ్ చేసుకుంటాం, ఇంక్లూడ్ చేసుకుంటాం అనమాట. సో ఓకే. ఆ jQuery ప్లగిన్ ఎట్లయితే jQuery లైబ్రరీ అంటే బేసిక్ గా జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఆ jQuery ప్లగిన్ ని డెవలప్ చేశారనమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ. సార్ మన యాంగులర్ అప్లికేషన్‌లో మనం యూజ్ చేస్తాం సార్ అది? No, జావాస్క్రిప్ట్ no. రాసేటప్పుడు. We don't use jQuery in Angular applications. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ jQuery CD అని అంటున్నాను కదా. సో ఈ పర్టికులర్ లైబ్రరీ అనేది ఏంటంటే మనకి ఈ jQuery లైబ్రరీని జావా స్క్రిప్ట్ తోనే డెవలప్ చేశారనమాట. అంటే కోర్ వచ్చేసి మనకి ఇన్‌బిల్ట్ గా jQueryలో ఏంటంటే మనకి జావా స్క్రిప్టే ఉంటదనమాట. ఆహా! ఓకే. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఈ ఫంక్షన్స్ గాని, ఇప్పుడు ఇది jQuery సోర్స్ కోడ్ అనమాట. అంటే ఈ పర్టికులర్ కోడ్ ని మనము మన వెబ్ పేజ్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి jQuery డిఫాల్ట్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో ఆ మెథడ్స్ మొత్తం మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే ఈ వేరియబుల్స్ గాని, ఈ ఓకే. ఫంక్షన్స్ గాని అంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని డెవలప్ చేశారనమాట. అది కూడా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్‌లో ఒక పర్టికులర్ ఫంక్షన్ ఒక 10 లైన్స్‌లో రాయాల్సుంటే దాన్ని ఒక ఈజీగా 2, 3 లైన్స్‌తో jQueryతో రాయొచ్చనమాట. ఆ 2, 3 లైన్స్‌లో jQueryతో ఎలా రాస్తామంటే ఆ మెథడ్‌ని ఏంటంటే ప్రీ డిఫైన్డ్‌గా మనకి jQuery ప్లగిన్‌లో దానికి కావాల్సిన లాజిక్ మొత్తం jQuery ప్లగిన్‌లో రాస్తారనమాట. అదే కాక ఇదేంటంటే లైట్ వెయిట్ అనమాట. jQuery ప్లగిన్ అనేది జస్ట్ సమ్ కేబీస్‌లో ఉంటదనమాట. మన వెబ్ అప్లికేషన్‌లో ఇన్‌పుట్ చేసినా ప్రాబ్లమ్ ఏం కాదనమాట. బట్ యాంగులర్‌కొచ్చేసి లైక్ వి డోంట్ యూజ్ ద jQuery. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాంగులర్‌లో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద బూట్‌స్ట్రాప్ యూజ్ చేయాలంటే మనకి jQuery కావాలనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బూట్‌స్ట్రాప్‌లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే. అంటే కొన్ని యాక్షన్స్ ఉన్నాయి. సో అలాంటి వాటికి అంటే జస్ట్ jQuery లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకుంటాం. అంతేగాని ఇప్పుడు jQuery డిఫాల్ట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవేమి యూజ్ చేయమనమాట. ఓకే. ఓకే. సార్ ఇప్పుడు మనం ఒక యాంగులర్ అప్లికేషన్ తయారు చేస్తున్నాం సార్. అప్పుడు జావాస్క్రిప్ట్ రాయాలి. రాస్తున్నప్పుడు మనకి jQuery కూడా ఎక్కడైనా అవసరమైతే రాసుకోవచ్చా సార్ అది అందులో? సపోర్ట్ నాట్ చేసి. రిక్వైర్డ్ అండి. అంటే jQuery నీకేం అవసరం రాదు. బేసిక్‌గా ఇఫ్ యూ వాంట్ అంటే jQuery మెథడ్స్ కూడా రాసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ప్రాక్టీస్ అనమాట jQuery విషయం. అంటే ఇప్పుడు మనకి jQuery ఏంటంటే మెయిన్‌లీ ఏంటంటే మనకి HTML DOM ఎలిమెంట్స్‌ని మ్యానిప్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. బేసిక్‌గా ఓకే. అంటే DOM ఎలిమెంట్స్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. అంటే మనకు ఓహ్! HTMLని ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో డిస్‌ప్లే చేస్తాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ఉంది మామూలుగా. ఐ మీన్ పారాగ్రాఫ్. హలో వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు చేంజ్ దిస్ పర్టిక్యులర్ పారాగ్రాఫ్, అంటే ఈ పారాగ్రాఫ్ కలర్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ పారాగ్రాఫ్ కలర్ చేంజ్ చేయాలనుకుంటే యూజింగ్ జావాస్క్రిప్ట్ ఆర్ jQuery వి కెన్ డూ దిస్ అన్నమాట. సో ఇలా అంటే మెయిన్‌లీ jQuery ఏంటంటే ఇలాంటి యాక్షన్స్ కోసం యూజ్ చేస్తాం. అంటే ఈ పారాగ్రాఫ్ కలర్ చేంజ్ చేయడం గాని, లేదా ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు దీన్ని హైడ్ చేయడం కానీ, సో అలాంటి ఆ! వాటికి ఏంటంటే మనకి ఆ jQuery యూజ్ చేస్తాం అన్నమాట. సో అలాంటి యాక్షన్స్ చేయాలంటే మనకి యాంగులర్‌లో మనకు వేరే డైరెక్టివ్స్ అనే కాన్సెప్ట్ ఉందండి. jQuery యూజ్ చేయాల్సిన అవసరం అవునవును లేదన్నమాట. సార్. అవునవును సార్. డైరెక్టరీస్ విన్నానది. అట్రిబ్యూట్ డైరెక్టరీస్ అండ్ బిల్ట్ ఇన్ డైరెక్టరీస్. అట్రిబ్యూట్ ఒకటి, స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ ఒకటి. స్ట్రక్చర్ సార్, మన స్ట్రక్చర్ మనం యూజ్ చేసుకుంటాం సార్ ఎక్కువ. స్ట్రక్చరల్ చేసుకోవచ్చు అండి. వీటిని హైడ్ చేయాలన్నా గాని. నేను అవునవును అది సార్. అది యాంగులర్‌లో డిస్కస్ చేద్దామండి. అంటే బేసిక్‌గా యాంగులర్‌కి jQueryలో అయితే మన ఫంక్షనాలిటీ అయితే అంటే యాంగులర్‌లో ఏమి యూజ్ చేయము. ఆ! ఓకే సార్. సో నెక్స్ట్ ఏంటి మనం యాంగులర్‌కి వెళ్దామండి మామూలుగా. ఆ! ఓకే. పర్లేదు. So basically, like, I mean, what is Angular? So like Angular is most popular open source TypeScript based framework for building the client side web applications and the mobile web applications or single page web applications. సో ఇక్కడ ఏంటంటే నేను యాంగులర్ ఇస్ మోస్ట్ పాపులర్ అని ఎందుకు అంటున్నా అంటే బేసిక్‌గా ఇప్పుడు నౌ డేస్ లైక్ అంటే మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా గాని లైక్ మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ ఏంటంటే యాంగులరే వెళ్తున్నారు. అంటే యాంగులర్ యూజ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే లైక్ ఇట్ విల్ బి హావింగ్ ద పర్ఫార్మెన్స్ అనేది బాగుంటదన్నమాట మనకి.
సో అదేవిధంగా ఓపెన్ సోర్స్ అని మీకు ఏమైనా ఐడియా ఉందండి? ఓపెన్ సోర్స్ అంటే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే మనం ఎక్కడ పర్చేస్ చేసిన అవసరం లేదు. ఏ కరెక్ట్. డివైస్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఐ మీన్ క్రాస్ ప్లాట్ఫామ్ సార్, ఓఎస్ అంటే లైనక్స్ లో. కరెక్ట్. సో ఓపెన్ సోర్స్ మీన్స్ లైక్ ఐ మీన్ ఎవ్రీవన్ కెన్ ఫ్రీలీ యూజ్ అన్నమాట. అంటే ఎవరైనా దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మనం మోడిఫికేషన్స్ కూడా చేయొచ్చు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యాంగులర్ ఫ్రేమ్వర్క్ ఉంది, లైక్ ఇఫ్ ఆర్ ఆర్కిటెక్ట్ లైక్ ఇఫ్ ఆర్ ఐ మీన్ ఫ్రంట్ ఎండ్ ఆర్కిటెక్ట్ అయితే నువ్వేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సమ్ ఆఫ్ ద ఫీచర్స్ నీకు ఏమన్నా అంటే ఇంకా ఇఫ్ యూ హావ్ సమ్ లేటెస్ట్ ఫీచర్స్ అనిపిస్తుంది అనుకో, నువ్వు కావాలంటే వాటిని మాడిఫై కూడా చేయొచ్చు అన్నమాట ఓపెన్ సోర్స్. అవునవును. సో ఇది వచ్చేసి మోస్ట్ పాపులర్ ఓపెన్ సోర్స్. ఇక్కడ టైప్ స్క్రిప్ట్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ అన్నాను బేసిక్ గా. సో యాంగులర్ అనేది మనం యాంగులర్ లో ఏదైతే ప్రోగ్రామింగ్ అనేది రాయబోతున్నామో అది మొత్తం టైప్ స్క్రిప్ట్ లోనే ఉంటుందండి మామూలుగా. ఇట్ ఈస్ నాట్ ఏ జావా స్క్రిప్ట్ అనమాట. సో హియర్ లైక్ వాట్ ఈస్ మెన్ బై టైప్ స్క్రిప్ట్? అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ గా సపోర్ట్ చేసేసారు ఇది. కరెక్ట్. లూప్స్ కాన్సెప్ట్ ని సో సపోర్ట్ చేస్తది. టైప్ స్క్రిప్ట్ ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. సో బేసిక్ గా ఇక్కడ టైప్ స్క్రిప్ట్ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అన్నాను కదా. సో ఈ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ మీన్స్ ఏంటంటే జావా స్క్రిప్ట్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షనాలిటీస్ మొత్తం మనం టైప్ స్క్రిప్ట్ తో అచీవ్ చేయొచ్చు. అంటే టైప్ స్క్రిప్ట్ తో రాయొచ్చు అనమాట బేసిక్ గా. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను var నంబర్ ఈక్వల్స్ టు 10 అంటాను మామూలుగా. ఇదేంటంటే లైక్ ప్లెయిన్ జావా స్క్రిప్ట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ var num అంటాను. సో var num నంబర్ ఈక్వల్స్ టు 10 అంటాను అనమాట. సో బేసిక్ గా ఇది ఏంటంటే టైప్ స్క్రిప్ట్ అనమాట. సో బేసిక్ గా ఇక్కడ ఏంటంటే మనకి ఒక వేరియబుల్ నేను ఒక నెంబర్ ని డిఫైన్ చేసేటప్పుడు దాని డేటా టైప్ ఏంటంటే మనకి ఇక్కడ టైప్ స్క్రిప్ట్ లో డిఫైన్ చేస్తున్నాం అనమాట. బట్ మనకి ఏంటంటే జావా స్క్రిప్ట్ లో మనకి ఆ ఆప్షన్ అనేది లేదనమాట. బేసిక్ గా జావా స్క్రిప్ట్ ఏంటంటే జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ ఏంటంటే డైనమికల్లీ టైప్డ్ అనమాట. సో డైనమికల్లీ టైప్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను var num ఈక్వల్స్ 10 అని వచ్చింది కదా. సేమ్ నేను దీని సేమ్ num ఈక్వల్స్ టు హలో అని ఇలా రీఅసైన్ చేయొచ్చు అనమాట బేసిక్ గా. అంటే ఈ రెండు ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ నమ్మని పెడితే అది ప్రింట్ వస్తుంది. కన్సోల్ డాట్ లాగ్ నమ్ అని పెడితే సో నాకు ఇప్పుడు ఏంటంటే హలో ఏదైతే మనకి ఫస్ట్ 10 డిఫైన్ చేసాం దాన్ని రీడిక్లేర్ చేసాం. అంటే ఆ వాల్యూస్ మాడిఫై చేసాం అనమాట. సో మాడిఫై చేసిన దానికి మనకి హలో అంటుంటేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైప్ స్క్రిప్ట్ లో ఇప్పుడు నేను నమ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అంటాను మామూలుగా. సో ఇలా చేయడం ఏంటంటే ఇట్ విల్ త్రో కంపైలర్ ఎర్రర్ చూపిస్తుంది. ఇట్ విల్ త్రో ఎర్రర్. ఎందుకంటే బేసిక్ మనకి ఏంటంటే ఈ వేరియబుల్ నమ్ అనేది డేటా టైప్ ఇస్ నంబర్ అని డిఫైన్ చేసాం అనమాట. సో నంబర్ అని డిఫైన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు అసైన్ ద స్ట్రింగ్ టు ద నంబర్ డేటా టైప్. అందుకని మనకి ఏంటంటే ఇక్కడ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది అనమాట. సో ఈ అడ్వాంటేజెస్ మొత్తం అంటే టైప్ స్క్రిప్ట్ ఏంటంటే మనకి ఇట్ ఈస్ లైక్ వీ కెన్ డిఫైన్ ద టైప్ అనమాట. అంటే వాట్ టైప్ ఆఫ్ దిస్ వేరియబుల్ అనేది వాట్ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. సో బట్ యాంగులర్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ టైప్ స్క్రిప్ట్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో మనకి యాంగులర్ లో మనం రాసే కోడ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మనం టైప్ స్క్రిప్ట్ లోనే రాస్తామండి. టైప్ స్క్రిప్ట్ ఇదే లైక్ ఇట్స్ ఏ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనమాట. అంటే మన జావా స్క్రిప్ట్ లో కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తాన్ని మనకి టైప్ స్క్రిప్ట్ లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో బేసిక్ గా నెక్స్ట్ నా క్వశ్చన్ ఏంటంటే మరి మనకి యాంగులర్ మనకి వెబ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్ అప్లికేషన్స్ కి టైప్ స్క్రిప్ట్ అనేది అర్థమవుతుందా మామూలుగా? సో బేసిక్ గా మనకి ఇప్పుడు జావా స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ బ్రౌజర్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ ఏ బ్రౌజర్స్ తీసుకున్నా కానీ ఆ బ్రౌజర్స్ ఓన్లీ మనకి జావా స్క్రిప్ట్ మాత్రం అర్థమైంది అనమాట. అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనమాట. అంటే అది జావా స్క్రిప్ట్ కోడ్ మాత్రమే అది రెండర్ చేస్తుంది అనమాట. బట్ మనం ఏంటంటే యాంగులర్ ఫ్రేమ్వర్క్ ని టైప్ స్క్రిప్ట్ లో రాస్తున్నాం. అంటే ఈ టైప్ స్క్రిప్ట్ అనేది బ్రౌజర్ కి అర్థమవుతుందా? నో సార్, ఇది మళ్ళీ జావా స్క్రిప్ట్ కన్వర్ట్ అవుతుంది సార్. టిఎస్ ఫైల్ నుంచి జేఎస్ ఫైల్ గా మనకు కన్వర్ట్ అవుతుంది. మన టిఎస్ ఫైల్ లో రైట్ చేస్తాం. కరెక్ట్. సో లైక్ బ్రౌజర్ don't understands the
TypeScript అనమాట. సో నెక్స్ట్ లైక్ సో మనకి ఈ TypeScript అనేది బ్రౌజర్కి అర్థం అంటే బ్రౌజర్కి ఏమంటే ఈ TypeScript లాంగ్వేజ్ అనేది అర్థం అవ్వదు అనమాట. సో we need to convert TypeScript to JavaScript. JavaScript using TypeScript compiler అనమాట. సో బేసిక్ ఏంటంటే మనకి ఒక ఈ TypeScript ఫైల్ కోడ్ మనం ఏదైతే రాస్తామో ఆ కోడ్ ని మనకి JavaScript లో కన్వర్ట్ చేయడానికి మనకి ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఉందన్నమాట. సో TypeScript కంపైలర్ అంటారు అనమాట. సో ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే టీఎస్ ఫైల్ మనం ఏదైతే రాస్తామో ఆ టీఎస్ ఫైల్ మొత్తాన్ని జేఎస్ ఫైల్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో మన TypeScript లో రాసిన ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో ఆ ఫంక్షనాలిటీ అనేది ఇట్ వోంట్ చేంజ్ మచ్ అనమాట. ఆ ఫంక్షనాలిటీ మనం ఏదైతే రాస్తామో సేమ్ ఫంక్షనాలిటీని మనకి JavaScript లో కంపైల్ చేస్తుంది అనమాట. దీని కాల్డ్ ఎస్ కంపైల్ ఆర్ ట్రాన్స్పైల్ అని కూడా అనవచ్చు అనమాట. అంటే ఈ ప్రాసెస్ అంటే మనకి ట్రాన్స్పైలింగ్ అంటారు అనమాట. సో అంటే TypeScript కోడ్ ని JavaScript కి కన్వర్ట్ చేసే ప్రాసెస్ అంటే మనకి ట్రాన్స్పైలింగ్ అనమాట. అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ట్రాన్స్పైలింగ్ అంటారు అనమాట. సో ఇట్స్ మెయిన్ TypeScript based framework for building the client side web applications. బేసిక్ ఏంటంటే క్లయింట్ సైడ్ వెబ్ అప్లికేషన్స్ అంటే వీ కెన్ కాల్ ఇట్ యాస్ ఎ ఫ్రంట్ ఎండ్ వెబ్ అప్లికేషన్. క్లయింట్ సైడ్ అంటే మనం అంటే ఆ వెబ్సైట్ అదే ఈ డేటాను మనం ఏదైతే ఇక్కడ వ్యూ చేస్తున్నామో ఈ వీటిని అంటే క్లయింట్ సైడ్ వెబ్ అప్లికేషన్స్ అనమాట. ఎందుకంటే క్లయింట్ ని యూ కెన్ కాల్ ఇట్ యాస్ యూజర్ అనమాట. యూజర్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు కాబట్టి వాటిని క్లయింట్ సైడ్ వెబ్ అప్లికేషన్స్ అంటారు అనమాట. వేరే సర్వర్ సైడ్ ఏంటంటే మనకి బిజినెస్ లాజిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాక్ ఎండ్ మీన్స్ లైక్ నేను ఒక డేటాబేస్ తో ఇంటరాక్ట్ అయ్యి నేను డేటాను ఫ్రెష్ చేసుకోవాలి. సో వాటిని ఏంటంటే బ్యాక్ ఎండ్ వెబ్ అప్లికేషన్స్ లేకపోతే సర్వర్ సైడ్ వెబ్ యాప్స్ అంటారు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీ కెన్ యూజ్ ద యాంగులర్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్రియేటింగ్ ద మొబైల్ అప్లికేషన్స్ ఆల్సో. సో నెక్స్ట్ వన్ అంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్. మీకు ఏమైనా ఐడియా ఉందండి? సో వాట్ ఈస్ మీన్ బై సింగిల్ పేజ్ అప్లికేషన్? ఎస్ సార్, ఇది ఐడియా ఉంది సార్. అంటే వితౌట్ రిఫ్రెషింగ్ జీమెయిల్ అండ్ ఫేస్బుక్ అంటే ఎట్ ఏ టైం మనకి హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఉన్న సింగిల్ టైం మనకి బ్రౌజర్ లో ఇన్సైడ్ బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది. మనం ఎప్పుడైతే మన ఈవెంట్ క్లిక్ చేస్తామో వితౌట్ రిఫ్రెషింగ్ అంటే ఇంటర్నెట్ రిఫ్రెషింగ్ తీసుకోకుండా డైరెక్ట్ గా మనకి ఓపెన్ అవుతుంది పేజ్ అనేది. కరెక్ట్. సో సింగిల్ పేజ్ అప్లికేషన్స్ మీద ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ని ఫస్ట్ టైం లోడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ ఇట్ యాస్ మనకి మీద జీమెయిల్ తీసుకోవచ్చు సార్. జీమెయిల్ తీసుకుందాం. జీమెయిల్. సో లైక్ జీమెయిల్ ఈస్ ద లైక్ ఎగ్జాంపుల్ ఫర్ ద సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అన్నమాట. సో ఫస్ట్ మనకి లోడ్ చేసినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఈ జీమెయిల్ వెబ్ అప్లికేషన్ తీసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ కామన్ గా హెడర్ ఉంది. మామూలు ఇక్కడ హెడర్ ఉంది, లెఫ్ట్ సైడ్ సైడ్ బార్ ఉంది, ఇక్కడ మధ్యలో వచ్చేసి కంటెంట్ ఉంది అనమాట. సో ఫస్ట్ టైం ఏంటంటే ఇది మొత్తం లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ నేను ఇప్పుడైతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్బాక్స్ లో ఉన్నాను కదా, నేను స్టార్ట్ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ హెడర్ కానీ ఈ సైడ్ బార్ కానీ ఇట్ వోంట్ చేంజ్ అనమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ లోడ్ అయిపోయింది అనమాట. సో ఓన్లీ ఈ మిడిల్ లో కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ మాత్రమే లోడ్ అవుతుంది అనమాట. సో మీకు ఏంటంటే ట్రెడిషనల్ వెబ్ అప్లికేషన్స్ లేకపోతే ఓల్డ్ వెబ్సైట్స్ మనకి ఏం చేస్తుంటే వన్స్ ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఇప్పుడు ఇన్బాక్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది అనమాట. సర్వర్కి వెళ్ళి ఈ పేజ్ ఏదైతే కావాలంటే ఈ హెడర్ ఒకటి సైడ్ బార్ ఒకటి ఇది మొత్తం సర్వర్ సైడ్ రెండర్ అయింది అనమాట. సర్వర్ సైడ్ HTML పేజ్ ఒకటి క్రియేట్ అయ్యేది అంటే యూజింగ్ PHP ద్వారా అది మొత్తం రెండర్ అయ్యి మనకి మళ్ళీ ఈ ఎంటైర్ పేజ్ మొత్తం రీఫ్రెష్ అయ్యింది అనమాట. సో వాటిని ఏంటంటే మనకి ట్రెడిషనల్ వెబ్ అప్లికేషన్స్ అంటారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అలా ఉండడం వల్ల ఏమైందంటే మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టేక్ కాంప్లెక్స్ వెబ్ అప్లికేషన్ తీసుకుంటే మనం ఇప్పుడు నేను క్లిక్ చేసిన ప్రతి రిక్వెస్ట్ కి అది సర్వర్కి వెళ్ళి సర్వర్ లో HTML ప్రిపేర్ అయ్యి ఆ డేటా మొత్తం ఫ్రెష్ చేయడానికి కొంచెం పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉంటాయి అనమాట. టు ఓవర్కమ్ దట్ లైక్ యాంగిల్ కమ్ అప్ విత్ ద సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అనమాట. అది మీకు ఐడియా ఉంది కదండి? సార్, ఇది ఐడియా ఉంది సార్. సో వీటిని ఇప్పుడు మనకి యాంగర్ లో మనకి ఏదైతే అప్లికేషన్స్ డెవలప్ చేయబోతున్నామో ఆ అప్లికేషన్ మొత్తం ఏంటంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటారు అనమాట. సో ఇంతవరకు క్లియర్ కదండి మామూలుగా? ఐ మీన్ లైక్ ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ లైక్ వాట్ ఈస్ యాంగులర్? ఓకే సార్. సో యాంగులర్ ఇస్ లైక్ మోస్ట్ పాపులర్ ఓపెన్ సోర్స్ TypeScript based framework for building the client side web applications and the mobile web applications.
సో, అంటే మనం ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే పాయింట్స్ మనం మెన్షన్ చేసామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామండి. అంటే జస్ట్ డెఫినిషన్ చదివేసి అలా కాకుండా, ఇలా ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? టైప్ స్క్రిప్ట్ అని ఎందుకంటున్నాను? మళ్ళీ ఇట్లా ఫ్రేమ్‌వర్క్, యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ అని ఎందుకంటే మనం ఫస్టే డిస్కస్ చేసాం మామూలుగా. అంటే మన సింపుల్ ఓన్లీ HTML, CSS, జావాస్క్రిప్ట్‌తో కాంప్లెక్స్ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చా? చేయలేమా? సో, ఇలా వన్ బై వన్ మనము అంటే డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మధ్యలో అడగొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే సార్. సో, నెక్స్ట్ మనం ఇది ఆల్రెడీ ఓపెన్ సోర్స్ ఫస్ట్ కవర్ చేసాము. సో, ఓపెన్ సోర్స్ ఒకటి. లైట్ వెయిట్ అనమాట. సో, వన్స్ ఏంటంటే మనకి యాంగులర్ అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని మనకి ప్రొడక్షన్‌కి ఒక ఒక వెబ్ ఏ వెబ్ అప్లికేషన్ అయినా వన్స్ డెవలప్‌మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు లైక్ యూజ్ ఇన్ ప్రొడక్షన్ సర్వర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టార్గెటెడ్ ఆడియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి జీమెయిలే ఉంది మామూలుగా. జీమెయిల్ అంటే ఇప్పుడు ఔట్‌సైడ్ ద పీపుల్ ఎవరైతే ఈ జీమెయిల్ యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ చేయాలంటే మనం ఆ వెబ్ అప్లికేషన్‌ని మన ప్రొడక్షన్ సర్వర్‌లో డిప్లాయ్ చేస్తామండి. సో, ఆ డిప్లాయ్ చేసినప్పుడు ఏంటంటే వన్స్ మనకి ఈవెన్ దో కాంప్లెక్స్ వెబ్ అప్లికేషన్ తర్వాత కూడా వన్స్ మనం దాన్ని బిల్డ్ చేయంగాల్నే ఆహ్, ఆ సైజ్ అనేది చాలా తక్కువ ఉంటదండి. కేబీస్‌లో ఉంటదనమాట. సో, అందుకని ఏంటంటే యాంగులర్ అప్లికేషన్ చాలా లైట్ వెయిట్ అంటున్నాం అనమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ సపోర్ట్స్ ద క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. సో, అంటే ఇది అన్ని ప్లాట్‌ఫార్మ్స్ సపోర్ట్ చేస్తుందన్నమాట. సో, లైక్ వాట్ ఈస్ మీన్ బై క్రాస్ ప్లాట్‌ఫార్మ్. సో, క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఇట్ విల్ సపోర్ట్స్ లైక్ విండోస్ ఎన్విరాన్మెంట్ అండ్ లైక్ మాక్, ఉబుంటు అంటే ఇది ఏ ప్లాట్‌ఫార్మ్స్‌కైనా అది సపోర్ట్ చేస్తదనమాట. నైస్ సో, సార్. నెక్స్ట్ ఏంటంటే ఈ యాంగులర్ అనేది లైక్ ఇట్స్ డెవలప్డ్ బై గూగుల్ అన్నమాట. సో, యాంగులర్ అనేది మన గూగుల్ లైక్ వన్ ఆఫ్ ద గూగుల్ ఎంప్లాయీస్ అయితే ఇనిషియల్‌గా డెవలప్ చేశారు. తర్వాత ఏంటంటే గూగుల్ ఫండింగ్ ఇస్తూ మామూలుగా దాన్ని ఓపెన్ సోర్స్‌గా చేంజ్ చేసి అంటే ఎవ్రీ లైక్